చేయండి వల్ల అరే లేండి అందరూ లేరా ఎక్సర్సైజ్ ఇవ్వాలి మనం ఎక్సర్సైజ్ చేస్తాం లే సరే ఇవాళ ఏంటి ఏం పేరు సూపర్ నెక్స్ట్ బాబులే ఇప్పుడు గుర్తుంది కదా బాబులే గేమ్స్ కాదు బాబులే గేమ్స్ పీరియడ్ చూద్దాం మనం ఏం చూద్దాం రే లేంట్రా అందరూ రే కొంచెం గేమ్ ఆడుకుందాం కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఈవినింగ్ పాములు పట్టేది కూడా అది మర్చిపోయారు సార్ నేను చేస్తాను శ్రీనిధి పైకి శ్రీనిధి పైకి ఎక్సర్సైజ్ చేద్దాం అందరూ రెడీయా ఎక్సర్సైజ్ చేద్దాం అందరూ రెడీయా పర్లేదు రెడీ కాకపోయినా కూడా రెడీ ఎక్సర్సైజ్ చేద్దాం సార్ అందరూ లైన్ నిలబడండి గర్ల్స్ అందరూ లైన్ బాయ్స్ అందరూ లైన్ నిలబడండి నేను ఉంగిరా అందరూ లైన్ నిలబడండి ఏం గోవిందరావు ప్రెసిడెంట్ మీరు నిలబడండి నేను ఉంగిరా ఏ ఎవరైనా సాధ్యం ఏంటంటే నేను ఉంగిరా ఏంటి ఆ సీను నిలబడండి ఫస్ట్ మా నాన్న ఎవరో తెలుసు కదా నిలబడండి వాడు చికెన్ తిన్నాడు చికెన్ ఈ రోజు సార్ మనకి ఏం ఇచ్చారు? ఇట్టా ఇట్ట కొట్టాను కాదు అరే మీరు నిలబడండిరా ఏంట్రా ఏయ్ మీకు పనిష్మెంట్ ఇవ్వాలా పనిష్మెంట్ సరిగా నేను నేను ఉంగనండి దొంగదము సార్ నేను కూడా అసలు సార్ నాకు ఎక్సర్సైజ్ వచ్చి సార్ ఈ నవ్వమనండి సార్ సార్ నమ్మమంటారేంటి అందరూ ఏయ్ సరే నిలబడండి వాడు చెప్పు సరే నిలబడు నిలబడు అందరూ నిలబడండి లైన్ నిలబడండి అందరూ లైన్ నిలబడండి సార్ లైన్ రెడీ తిరిగి లైన్ నిలబడండి సార్ ఎక్సర్సైజ్ చేద్దాం మనం ఎక్సర్సైజ్ చేద్దాం ఓకే లైన్ అంటే ఎవరు చేయట్లా వ్యక్తిగతంగా నేను నిలబెట్టాను లైన్ నిలబడు ఎక్కువ వద్దు సరే అందరూ ఎక్సర్సైజ్ చేయండి 1 2 3 4 చేయండి అందరూ చేయండి ఎక్సర్సైజ్ క్యాప్స్ లేదా పెన్సిల్ తీసుకుంటున్నా పోయి నేను సార్ 2 3 4 ఫస్ట్ కంప్లీట్ 1 2 నిలబడి నేను చేస్తాను వీడు తెలిసి చెప్పేస్తాడు సార్ వీడు వావ్ మామ నాకు సర్వీస్ అప్పుడు వచ్చి మామ నేను ఏదో ఒకసారి చూస్తాను నేను చూసే ఆలా అరే అది ఈ పీరియడ్లో కామెడీ చేయొద్దు ఎక్సర్సైజ్ చేద్దాం ఎక్సర్సైజ్ చేద్దాం ఓకే చేయండి అందరూ చేయండి 1 కాళ్ళు కూడా 2 3 4 చేయండి అందరూ వెంటనే చేయండి 1 2 1 2 3 2 4 5 అరే కరెక్ట్ ఎక్సర్సైజ్ చేయండి వచ్చాక ఎక్సర్సైజ్ చేద్దాం ఆడుతున్నాం మనం వచ్చేసా వద్దు ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసి ఆడుతున్నాం నేను ఒక వైట్ కదా పుట్టుక వినాకన్నా వద్దు సార్ ముందర నుంచి కనిపెట్టే సరే ఎక్సర్సైజ్ చేయండి అందరూ ఎక్సర్సైజ్ చేయండి 1 2 3 4 మీరు ఫాస్ట్ గా చేసేస్తారు స్లోగా చేసి మీ ఇద్దరు ఒక పోటీ పెడతాను ఆ పోటీలో ఎవరు గెలిచారో నీకు నీకు పోటీ పెడతాను మీకు పోటీ పెడతాను ఒక గేమ్ ఆడతాము ఆ గేమ్ లో ఎవరు గెలిచారో వాళ్ళకి సార్ సాక్షి. గెలవకపోతే మాకు ఇస్తారా సార్ నేను ఇస్తా. సార్ గెలవకపోతే సార్ సరే పర్లేదు. సరే ఏం లేదు పోటీ ఎవరు ఎక్కువ హైట్ ఎదుగుతారో వాళ్ళకి వెళ్ళదు ఓకే సార్ జాగ్రత్త బాబు ఏ గాలి పోలేదురా సార్ గాల్లోకి ఎగమన్నాడు అరే మీరు నా మాట వినరు కానీ మీ పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు నెక్స్ట్ మీటింగ్ లో దానికి సార్ మా డాడీ చెప్పాలని సార్ కొట్టాను
ఇట్స్ నాట్ సార్ సినిమా సార్ సార్ వాడు క్లాస్ టీచరు క్లాస్ టీచర్ కాదు వాడు క్లాస్ లీడర్. అదే వాడు క్లాస్ లీడర్ అండి ఎందుకోండి వారికి తీసేది శ్రీను నీకు ఎప్పుడు అమ్మాయితోనే పని చేస్తుంది. మొత్తలేదా మళ్ళీ నా ముందు కూర్చున్నాడు ఎందుకు రా? వాడు అమ్మాయి కదా అందుకే. అక్క కోడ చెప్పు తమ్ముడు. ఎస్ కమాండర్ మురళి ఎస్ కమాండర్ ఈ టీచర్స్ వర్సెస్ స్టూడెంట్స్ గేమ్ లో ఎవరు గెలుపొందారో తెలియజేయండి. పైథాన్ టీచర్ క్లాస్ చెప్పారు, HTML టీచర్ క్లాస్ చెప్పారు, పీటీ సార్ వచ్చారు. కానీ వాళ్ళు అడిగినప్పుడు ఒకరు కూడా సమాధానం చెప్పకపోవడం వల్ల ఆ స్టూడెంట్స్ గెలిచారు కమెంట్. ఎస్ కమాండర్ కమాండర్ ఆశ్చర్యపోయారు. స్టూడెంట్స్ గెలవడం అనేది ఎవరు ఊహించని విషయం. థ్యాంక్ యూ కమాండర్ స్టూడెంట్స్ మీరు టీచర్స్ ని పూర్తిగా విసిగించారు. కమాండర్ ఖచ్చితంగా చెప్పగలరు ఇవాళ మీ టీచర్స్ రాత్రి నిద్రపోలేదు. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ కమాండర్ ఎందుకంటే ఆ షెడ్యూల్ ప్రకారం ఏమనుందంటే మీరు టీచింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నలకి వాళ్ళు కరెక్ట్ సమాధానం చెబితే మీరు అడిగిన తర్వాత అప్పుడు కరెక్ట్ అయితే ఒక నిమిషం. అక్కడ టీచింగ్ తర్వాత అడగాలని లేదండి. ఎలా అడిగినా ఎప్పుడైనా అడగచ్చు, వాళ్ళు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. స్టూడెంట్స్ దగ్గర నుంచి మీ ఆన్సర్స్ రావాలి. కరెక్ట్ సమాధానం రావాలి. ఒక నిమిషం. స్టూడెంట్స్ దగ్గర నుంచి కరెక్ట్ సమాధానం రావాలి. అవును. మేము కరెక్ట్ సమాధానాలు 4 సమాధానాలు చెప్పించాము. ఎక్కడ వచ్చింది సబ్జెక్ట్ పరంగా అని ఎక్కడా చెప్పలేదు. మేము నార్మల్గా 4 సమాధానాలు చెప్పించాము. 4 సమాధానాలు చెప్పినప్పుడు అప్పుడు ఖచ్చితంగా సబ్జెక్ట్ పరంగా ఎక్కడా లేదు. సబ్జెక్ట్ అని ఎక్కడా లేదు. సబ్జెక్ట్ అని మీరు డిసైడ్ చేయాలి. సరే ఎక్కడ వచ్చింది మీరే చెప్పండి సమాధానం. పైథాన్ ఒకసారి ఎస్ ఆర్ నో అని చెప్తే ఎస్ అని చెప్పాలి. సగం మంది చెప్పారు. చెప్పలేదు ఒక స్టూడెంట్ ఆన్సర్ చెప్పినా చెప్పినట్టే. అందరు స్టూడెంట్స్ చెప్పినట్టే. ఆల్మోస్ట్ నన్ను టీచర్ ఎక్సైజ్ చేద్దామంటే చేస్తామన్నారు. ఇంకోటి అవి క్వశ్చన్స్ కాదు, మీరు చెప్పినట్టు అది చేయాలని. అప్పుడు వారికి నీకు తేడా ఉంది. ఇప్పుడు ఒక టీచర్ వచ్చి లేకున్నప్పుడు లేస్తారు, అంతేకాదు మీరు లేచారా? మీరు లేచారా? నేను లేచాను. కరెక్ట్గా చెప్పు. అందరు స్టూడెంట్స్ లేచారా? లేచారు. లేవలేదు. కానీ ఒకరు లేచారు కదా. అంటే నేను చేయలేదు కదా. ఒకరు విన్నా కూడా మొత్తం విన్నట్టే కదా. ఇప్పుడు లేచిన దానికి దానికి ఇప్పుడు నేను లేచిన దానికి చెప్పట్లా. ఇప్పుడు పైథాన్ ఎందుకు వాడతాం, ఎందుకు నేర్చుకోవాలి అంటే మీరు చెప్తారు కూడా నేర్చుకోవాలి. వాళ్ళు చెప్తారు. ఒక టీచర్ చెప్తే ఒక టీచర్ చెప్తే స్టూడెంట్ నేర్చుకోవాలి. అవును, కరెక్టే. అప్పుడు కూడా ఓకే దానికి ఒప్పుకుంటా. కానీ అక్కడ ఏమన్నారు, మేము అడిగిన దానికి వాళ్ళు మీరు అడిగిన దానికి వాళ్ళు కరెక్ట్ సమాధానం చెప్పారు. పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి అంటే మాకు చెప్పారు కరెక్టే. పైథాన్ ఎందుకు నేర్చుకుంటారు దాని మీద ఆ సమాధానం చెప్పారు. మీరు చెప్పించారా? మీరు సమాధానం చెప్పించి కమాండర్ మేమైతే మాత్రం మేము నిజాయితీగా మేము ఏం గెలిచామని అనుకుంటున్నాము. ఒకవేళ కానీ మీరు ఒకసారి చూడండి, మేమైతే 4 సమాధానం చెప్పించాము. మాకైతే ఇది చాలా డిసాటిస్ఫాక్షన్ అయ్యాము. మాకు ఇక్కడ అన్యాయం జరిగిందని మేమైతే చెప్తున్నాము. అది ఇంకా మీ డిసిషన్. సబ్జెక్ట్ పరంగా ఎక్కడ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలని ఎక్కడ మాకు రూల్స్ బుక్ లో ఇవ్వలేదు. స్టూడెంట్స్ దగ్గర నుంచి 2 సమాధానాలు కనీసం 2 చెప్పాలని చెప్పారు కాబట్టి మేమైతే 4 చెప్పించాము. సో 4 చెప్పించినందుకు మేమైతే విజయం పొందామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. కమాండర్ అలా అయితే స్టూడెంట్స్ కానీ టీచర్స్ బిలీవ్ చేయకపోతే మళ్ళీ అక్కడ ఏముంది అంటే స్టూడెంట్స్ ని లేమన్నప్పుడు లేస్తే అలా అయితే ముగ్గురు చెప్పారు. పైథాన్ టీచర్ చెప్పారు, పీటీ సార్ చెప్పారు. అప్పుడు కరెక్టే కదా. అలాగే HTML టీచర్ వచ్చినట్టు గుడ్ మార్నింగ్ చెప్పారు. అది కూడా కరెక్టా? నేను లేమన్నప్పుడు ఎవరు లేలేదే. నేను చెప్పాను అసలు లేదా? లేసారు కదా, సగం మంది లేస్తారు, సగం మంది లేస్తారు, సగం మంది మేము దానికి చెప్పట్లేదు కదా. మేము 2 చెప్పాము. 2 పాయింట్ మాకు ఏమైంది బయట దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఓకే దానికి కరెక్ట్ ఏమాన్సర్ చెప్పారు? టీచర్ చెప్తారు కాబట్టి నేర్చుకోవాలి. ఆ టీచర్ చెప్పారంటే అది మీరు చెప్పాలి. మీరు చెప్పిన సమాధానం వాళ్ళు చెప్పాలి. మీ నోటి నుండి వచ్చిన సమాధానం వాళ్ళు చెప్పాలి. సరైన సమాధానం చెప్పలేదు. సరైన సమాధానం మాత్రం
టీచర్ చెప్పిందే చెప్పాలి అని లేదు. మీరు చెప్పాలి, మీరు చెప్పిన సమాధానాలే నేను చెప్పాలి. అని అక్కడ ఉందా? అదే ఇదైతే మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు. రూల్స్ బుక్ చూపించండి. రూల్స్ బుక్ లో నాకు రాదు చెప్పు, మేము ఒప్పుకుంటాం. మీరు సమాధానం చెప్పండి. నా సమాధానం ఎవరు చెప్పారు, ఏం చెప్పారు? ఫస్ట్ నాకు క్లారిటీగా ఉంది. నేను ఫైటర్ క్వశ్చన్ ఒకటి అడిగే. ఏమని ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. చెప్పండి ఫైనల్. ఓకే, ఇది చదవద్దు. యాజ్ ఏ కంట్రోలర్ గా నేను డెసిషన్ ఇచ్చేసా, ఆ కమెంట్ అన్ని చెప్పేసా. ఇంకా నేను నా చేతిలో అయితే ఏం లేదు. నేనైతే మనం చెప్పలేదు. ఖచ్చితంగా మా సైడ్ అయితే అన్యాయం చేయాలి. ఇవాళ డ్రాప్ జోన్ రోజు. Yes, Commander. తెలియక కాదు. ఎందుకంటే మీరు మీ సహచరులను డ్రాప్ జోన్ చేయాల్సి ఉంటుంది. హౌస్ లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా 2 హౌస్ మేట్స్ ను డ్రాప్ జోన్ లో ఉంచాలి. మీ నిర్ణయానికి సరైన కారణం చెప్పాలి. మీ మాటలు సూటిగా మరియు స్పష్టంగా ఉండాలి. కానీ గుర్తుపెట్టుకోండి, కెప్టెన్ ను డ్రాప్ జోన్ లో ఉంచడం నిషేధం. డ్రాప్ జోన్ ప్రక్రియలో కమాండర్ నిబంధనలు తప్పక పాటించాలి. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఒకరొకరుగా ముందుకు వచ్చి మీరు డ్రాప్ జోన్ లో పెట్టాలి అనుకున్న కోడర్స్ నేమ్స్ చెప్పండి. ఓకే ఓకే కమాండర్. గమనిక, ఈ డ్రాప్ జోన్ ప్రక్రియలో డిఫెన్స్ ఉండదు. కమాండర్, నాకు ఎవరిని చేయడం ఇష్టం లేదు, కానీ చెప్పాలి కాబట్టి మోస్ట్లీ అంటే లొకేషన్ హరిని, ఎందుకంటే వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వలేదు ఉండేవాళ్ళు అంతే. ఎస్ కమాండర్, నేను డ్రాప్ జోన్ లో వెళ్తున్న వ్యక్తులు మేఘ్నా అండ్ శ్రీనిధి. అండ్ ఫస్ట్ రౌండ్ లో శ్రీనిధి వచ్చేసి నన్ను గేమ్ ఆడేటప్పుడు నేను సరిగ్గా ఆడినా కూడా తను కంట్రోలర్ గా సరిగ్గా నిర్వహించలేదు. అండ్ మేము గెలవాల్సింది కానీ అది ఆపోజిట్ గెలిచేసింది. సో తన మిస్టేక్ అది అక్కడ. నెక్స్ట్ మేఘ్నా గారు వచ్చేసి కోడింగ్ రౌండ్ లో మోహిత్ విషయంలో అండ్ వైశాలి విషయంలో 2 సార్లు మిస్టేక్ చేశారు. దట్ ఇస్ మై పాయింట్. ఓకే కమాండర్, నేను డ్రాప్ జోన్ లో వేయాలనుకున్న వ్యక్తులు మేఘనా అండ్ హరిణి. సో తన కోడింగ్ రౌండ్ లో సరిగా కంట్రోలర్ గా సరిగా చేయలేదని నా ఉద్దేశం. అండ్ హరిణి కొంచెం లోగా ఉన్నారనేసి అనుకుంటున్నాను. ఎస్ కమాండర్, నేను డ్రాప్ జోన్ లో వేయాలనుకున్న పర్సన్స్ వచ్చేసి ఒకటి రేవంత్ అండ్ ఇంకోటి లోకేష్. అంటే వాళ్ళ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంది. సో కొంచెం పార్టిసిపేట్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. సో నేను వాళ్ళిద్దరిని డ్రాప్ అవుట్ చేస్తున్నాను కమాండర్. ఓకే కమాండర్, నేను డ్రాప్ జోన్ లో వేయాలనుకున్న వ్యక్తులు వచ్చేసి ఒకటి రేవంత్, 2 మేఘనా. ఎందుకంటే అది నీ డిసిషన్ అన్ఫేర్ అనిపించింది. అది కంట్రోలర్ యొక్క డిసిషన్. సో దానికి నేను తప్పు కాలేదనుకుంటున్నాను. ఓకే ఓకే మీరు వచ్చేసి అది యాక్చువల్గా నేను మోహిత్ నా ఫేవరెట్ అనమాట. సో నేనే గమనిస్తాను తనని. సో నేనే గమనిస్తాను ఆ డిసిషన్ కాస్త రాంగ్ అయిందని చెప్తున్నాను. మాట్లాడు. ఓకే కమాండర్, నేను డ్రాప్ జోన్ లో వేయాలనుకున్న వాళ్ళు ఒకటి శ్రీనిధి, ఇంకా ధనుష్. ఎందుకంటే ఆ ఫస్ట్ గేమ్ లో నాకు తను ఇచ్చిన డిసిషన్ వల్ల నేను ఎందుకు ఓడిపోయాను నాకు అసలు ఐడియా లేదు. నా హ్యాండ్ షేక్ కాలేదని నా ఫీలింగ్. సో ఆ డిసిషన్ నేను కారణంగా నిర్ణయిస్తున్నాను. అదే గేమ్ లో హ్యాండ్ ఫింగర్ షేక్ అయినా కానీ అది తను విన్ అయినాడు అనేది నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. సో ధనుష్ కి డ్రాప్ జోన్ వేస్తున్నాను. ఓకే కమాండర్. కమాండర్, నేను డ్రాప్ జోన్ లో వేయాలనుకున్న కంటెస్టెంట్స్ ఒకటి శ్రీనిధి, ఇంకోటి లోకేష్. ఎందుకంటే శ్రీనిధి అంత క్లారిటీనెస్ లేదు అండ్ లోకేష్ అంత ఇన్వాల్వ్మెంట్ కనిపించలేదు నాకు. సో వాళ్ళిద్దరు. కమాండర్, నేను డ్రాప్ జోన్ లో వేయాలి అనుకుంటున్న వ్యక్తి ఫస్ట్ మేఘనా. ఎందుకంటే నిన్న నాకు ఫెయిల్ జరగలేదు అని అనుకుంటున్నాను మేఘనా. సో దట్ నేను నిన్ను డ్రాప్ జోన్ లో పెట్టాలని అనుకుంటున్నాను. సెకండ్ పర్సన్ వచ్చేసి లోకేష్.
100% కనిపించట్లేదు తను. సో దట్ నేను తనని కూడా డ్రాప్ జోన్ లో పెట్టాలని అనుకుంటున్నాను. కమాండర్, నేను డ్రాప్ జోన్ లో వేయాలనుకున్న పర్సన్స్ ఎవరంటే శ్రీనిధి అండ్ రేవంత్. శ్రీనిధి వచ్చేసి ఆ బాటిల్ టాస్క్ లో తనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ కరెక్ట్ గా చేయలేదని అనుకుంటున్నాను. అండ్ రేవంత్ వచ్చేసి టాస్క్ లో తన ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉందని ఫీల్ అవుతుంది. ఓకే కమాండర్, నేను డ్రాప్ జోన్ లో ఉంచాలనుకునే కంటెస్టెంట్స్ శ్రీనిధి అండ్ వైశాలి. శ్రీనిధి ఎందుకంటే తను కంట్రోలర్ గా తన బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేదు అనిపించింది. దానివల్ల చాలా లాసెస్ జరిగాయి మా టీమ్ కి. సో శ్రీనిధి. సెకండ్ వైశాలి. వైశాలి నిన్న జరిగిన టాస్క్ లో తప్పు తనదైనా కాదు అని వాదించడం నాకు నచ్చలేదు. సో తను ఎస్ కమాండర్, నేను డ్రాప్ జోన్ లో ఉంచాలనుకున్నది ఒకటి జోష్న అండ్ లోకేష్. జోష్న ఎందుకంటే లాస్ట్ టైం నేను టాస్క్ కి వెళ్తానన్నప్పుడు సో తను నాకు ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయడం నాకు నచ్చలేదు. సో అందుకనేసి నేను తను చేద్దాం అనుకున్నా. సెకండ్ వచ్చేసి లోకేష్. ఎందుకంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తన ఒక హౌస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉందని అనుకున్నా. అది అసలు ఏదో చెప్పట్లేదు. సో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా తక్కువ అనేది నా ఒపీనియన్. కమాండర్, నేను డ్రాప్ జోన్ లో ఉంచాలనుకున్న వ్యక్తులు సరిగ్గా ఒకటి హనీ అంక, ఇంకోటి అసలు లోకేష్. మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ అనేది 100% లేదనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ వీక్స్ లో పర్ఫార్మెన్స్ 100% ఇచ్చారు అంటే మీరు సరిగ్గా థ్యాంక్ యూ. కోడర్స్, మీరు చెప్పిన డ్రాప్ జోన్ ప్రకారం ఈ రోజు డ్రాప్ జోన్ లో ఉన్న సభ్యులు లోకేష్, శ్రీనిధి, మేఘన, హరిణి, రేవంత్. ఓకే కమాండర్. ఇవాళ మీరు చేసిన నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ఇది థింక్ ట్యాంక్ హౌస్. మీ అందరికీ శుభాకాంక్షలు మరియు ఆలోచనతో ముందుకు సాగండి. థ్యాంక్ యూ కమాండర్.